అందరికీ వందనాలు. మరలా ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగాన్ని చూసే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు కూడా మీ వాక్య ధ్యానం చేయబోతుండగా మీరే తోడుగా నడిపించి మాతో మాట్లాడి మా హృదయాన్ని దర్శించి మా పక్షంగా కృప చూపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే తోమా వలె ఉండుడి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా, తోమా వలె ఉండుడి ఏంటి సిస్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఎందుకు నేను అలా అన్నాననేది. సో విషయం ఏంటంటే, యూజువల్లీ తోమా గురించి మనకి ఆలోచన రాగానే ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఏంటి, తోమా దేవుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మలేదు, అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు అన్న విషయాన్ని నమ్మలేదు. ఆయన ఇలా ప్రత్యక్షమయ్యాడని చెప్పి శిష్యులందరూ చెప్తే కూడా నమ్మలేదు. ఆయన గాయాల్లో చేతులు పెడితే కానీ నేను నమ్మను అనే మాటలు మాట్లాడుతూ వచ్చాడని మనం చూస్తూ ఉంటాం. సో వెంటనే మనకి బాగా గుర్తొచ్చే విషయం తోమా గురించి అదే కదా. క్రైస్తవుల్లో అయిన మనం కానీ అందరూ బాగా తోమా గురించి, ఈ విషయం గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు కదా. కానీ నేను ఇవాళ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, తోమాలాగా ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే, తోమా ఒక్కసారి మాత్రమే అనుమానపడ్డాడు దేవుని విషయంలో, పదే పదే అనుమానపడలేదు. ఒక్కసారే అనుమానపడ్డాడు. అనుమానాన్ని నివృత్తి చేసుకొని తర్వాత ఇంకెప్పుడు అనుమానపడకుండా ఆయన కొరకు చాలా చోట్ల ఆయన నామ మహిమార్థమై ఆయన గురించి ప్రకటిస్తూ, ఆయన సాక్షిగా జీవిస్తూ, అనేకులకి దేవుని వాక్య ప్రకటన చేస్తూ, మరి ముఖ్యంగా మన దేశానికి వాక్యాన్ని తీసుకొని వచ్చి ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ వస్తూ, అదే విధంగా ఆఖరికి దేవుని కొరకు తన ప్రాణాలను విడిచినట్లుగా మనం చూసినట్లయితే ఇవాళ విశ్వాసులైన వాళ్ళు పలు రకాలుగా ఉంటారు. ఇవాళ మనం 3 types ఆఫ్ విశ్వాసుల గురించి చూద్దాం. 3 రకాల విశ్వాసుల గురించి చూద్దాం. సో వాళ్ళలో మీరు ఏ కోవకు చెందినవారో ఒకసారి చూసుకోండి. మొదటి కోవ ఎవరంటే అబ్రహాం గారు. అబ్రహాము గారి విశ్వాసం గురించి చెప్పడానికి మనలో మనుషులైన వారు ఎవ్వరికీ సాహసించలేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అంత విశ్వసించాడు దేవుణ్ణి. చూడండి, అప్పటి వరకు ఆ దేవుడి గురించి ఎవరికి తెలియదు, ఎప్పుడు వినింది లేదు, ఏమీ లేదు. ఏదో ఒక దేవుడు, నాకు నిజమైన దేవుడు ఎవరో కావాలి అని ఆయన సత్యాన్వేషిలాగా ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, నేనే దేవుణ్ణి, ఇట్లా నువ్వు ఒక చోటకి వెళ్ళు. పైగా ఇంకో క్లాజ్ అక్కడ ఏంటి, ఇక్కడున్న నీ ఇంటిని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని అంటే ఎవరైనా చేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఎవరైనా ఇవాళ రాత్రి ప్రత్యక్షమై, ఇదిగో నేనే దేవుణ్ణి, నువ్వు ఒక చోటకు వెళ్ళమని అంటే గనక మనం వెళ్తామా? కానీ అబ్రహాం అలా చేశాడు, అంతగా నమ్మాడు దేవుడిని. ఆయన మాట్లాడలేదు. గిద్యోన్ లాగా నాకు ఇంకొకసారి ఏదైనా సూచన చూపించు అన్న మాటలు కూడా మాట్లాడలేదు. ఆయన చక్కగా దేవుణ్ణి విశ్వసించి ఆయన చెప్పినట్లుగా బయలుదేరి తన వారందరినీ విడిచిపెట్టి చక్కగా ఆయన కనాను దేశానికి ప్రయాణమైనట్లుగా మనం చూస్తాం. అంతటి విశ్వాసం మనం కనపరచలేం. అంతటి విశ్వాసం మనలో మనం కనపరచగలమా? అంత విశ్వాసం మనం కనపరచలేం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, కనీసం ఆవగింజంతైనా మీరు విశ్వాసం చూపిస్తే చాలు బాబు, ఆ విశ్వాసమైనా చూపించమని దేవుడు చెప్తున్నాడు మనకి. సరే, మొదటి కోవ విశ్వాసం అబ్రహాం లాంటి విశ్వాసం అన్నమాట. ఒకవేళ నిజంగానే మీరు దేవుణ్ణి అట్లాగే కనుగొన్నట్లయితే మీరు నిజంగానే ధన్యులు. మీరు అట్టి విశ్వాసం కలిగి, అంటే నేను ఒక్కసారి మాత్రమే దేవుని గురించి విని, మనం చాలా చోట్ల, అంటే ఇప్పుడు దేవుని యేసుక్రీస్తు గురించి పలు చోట్ల చాలా విరివిగా ప్రకటించబడుతుంది. ఆయన చేసే అద్భుతాల గురించి కానీ, ఆయన శక్తియుక్తుల గురించి కానీ, ఆయన గొప్పతనం గురించి చాలా చోట్ల చెప్పబడుతుంది. కాబట్టి ఇంత ప్రచురితమైన తర్వాత దేవుని నమ్మటం వేరు. అసలు ఆ దేవుని గురించి పెద్దగా అవగాహన లేకుండానే దేవుని నమ్మటం వేరు. ఆ సాహసం అబ్రహాం చేశాడు. మీరు కూడా ఏదో ఒక్కసారి మాత్రమే దేవుని గురించి వీరి వెంటనే నిజంగా ఈ దేవుడు ఏదో చాలా ఆశ్చర్యంగా, వేరే వాళ్ళకి చాలా వ్యత్యాసంగా కనిపిస్తున్నాడే అని నమ్మినట్లయితే మీరు గొప్పవారే. అట్లాగే చూడకుండా నమ్మాడు అబ్రహాము. అందుకే అతనికి ఆ విశ్వాసము ఏమిగా ఎంచబడిందని చెప్పబడింది,
నీతిగా ఎంచబడింది కదా. అట్లాగే అట్టి విశ్వాసాన్ని మనం కనపరిచే వారమైతే చాలా గొప్ప విషయం. దేవుడు మన విషయంలో సంతోషించినంతగా ఇంకా ఏ విషయంలోనూ సంతోషించరు. రెండవ కోవకు చెందిన విశ్వాసులు ఎవరంటే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడు, నేను తీసుకొని వస్తాను బాబు, మిమ్మల్ని చక్కగా నడిపిస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి కనాన్ దగ్గరికి తీసుకెళ్తాను, మీకు చాలా మేలు చేస్తానని దేవుడు వాళ్ళకి ప్రమాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. చాలా అద్భుతాలు. సరే, చాలా కాలం తర్వాత వాళ్ళు చాలా శ్రమలు చూశారు. వాళ్ళు శ్రమలు చూసిన తర్వాత వెంటనే దేవుని నమ్మటం అంటే కష్టం కాబట్టి దేవుడు అక్కడే కొన్ని అద్భుతాలు చేశాడు. దేవుడు యాక్చువల్లీ ఐగుప్తు దేశం నుంచి వెంటనే తీసుకురాగలడు. కానీ అక్కడ ఎందుకు వెయిట్ చేయించాడు అంటే అక్కడున్న ఐగుప్తీయులకి దేవుని ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఒక కారణం అయితే, ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఇశ్రాయేలీయుల్ని బాధ పెట్టారు. దేవుడు ఏమని చెప్తున్నాడు, ఎవరైతే మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు నా కనుగుడ్డుని ముట్టినట్లుగా నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను రివెంజ్ తీర్చుకుంటానని చెప్పాడు. కాబట్టి ఇన్నాళ్ళు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమపరిచినందుకు ఆయన ప్రభావాన్ని చూపిస్తూనే ఐగుప్తీయులకి ఆ శ్రమలు కలిగించాడు. మూడవదిగా ఏంటంటే ఆయన ఎంత శక్తిమంతుడో ఇశ్రాయేలీయులకు కూడా తెలియాలి. ఎందుకంటే పాత తరం వాళ్ళంతా ఆయన గొప్ప శక్తియుక్తుల గురించి, ఆయన అద్భుత కార్యాల గురించి, ఆయన మహత్యాన్ని గురించి వాళ్ళంతా తెలుసు. కానీ ఎవరైతే ఈ దాస్యం కిందకి వచ్చిన ఇజ్రాయేలీయులు ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు శక్తిని అంటే యెహోవా దేవుని శక్తిని ఎక్కువగా చూసిన వాళ్ళు కాదు. అందుకని వాళ్ళకు కూడా తన శక్తిని చూపించడానికి దేవుడు కొంతకాలం ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వచ్చి అక్కడ ఆయన కార్యాలను చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా మన వాళ్ళు పూర్తిగా నమ్మారా? నమ్ముతున్నట్టే ఉంటారు. కానీ ఎక్కడో కొట్ట అనుమానం. ఏదైనా శ్రమ రాగానే అదిగో నువ్వు తీసుకొచ్చావు అని మోషే మీద పడిపోవటం, లేకపోతే అహరోన్ అంటాం, లేకపోతే దేవుడిని అంటాం, సన్నగట్టం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు వాళ్ళు. సరే, అక్కడ దాకా తీసుకొచ్చారు. సరే, మేము ముందు ఈ దేశం నుంచి నమ్ముతారేమో అన్నట్లుగా దేవుడు ఎదురు చూశాడు. సరే, వాళ్ళ దేశం నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కూడా మధ్యలో ఒక శ్రమ కలిగింది. ఏంటి? వాళ్ళు వెనక నుంచి ఫరో సైన్యం వాళ్ళని వెంబడించినప్పుడు మరలా భయపడిపోయారు వాళ్ళు. అప్పుడు మరలా మోషే నిలబడి భయపడద్దు అని ఎర్ర సముద్రాన్ని రెండుగా దేవుని కృప ద్వారా చీల్చి వాళ్ళని తీసుకెళ్లి అవతల నించోబెట్టాడు. ఫరో సైన్యాన్ని అంతటిని ముంచేసి మరి ఇన్ని అద్భుతాలు వాళ్ళ కళ్ళెదుటిగా జరిగినా సరే వాళ్ళు నమ్మారా? మళ్ళీ నోరు తెరిస్తే ఏం మాట్లాడతారు? మేము అబ్రహాము సంతానం. నేను మొన్న అసలు ఒక ఆమె మాట్లాడుతుంటే, ఒక యూదురాలు మాట్లాడుతుంటే విని చాలా ఆశ్చర్యపోయాను. మీరు చాలా మంది చార్లీ కిరిక్ గారి గురించి చూసే ఉండుంటారు కదా. సో ఆయన ఒక చోట ఇలాగే ఏదో కాలేజ్ లో ఏదో ఇంటరాక్షన్స్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ అడుగుతుంది, నేను బై బర్త్ యూదురాలని, నేను కూడా బాప్తిసం తీసుకోవాలా? నేను కూడా యేసుక్రీస్తుని నమ్ముకోవాలా? నేను కూడా బల కార్యక్రమంలో పాల్గొనాలా? మేము అబ్రహాము సంతానం కదా అని అంటుంది. అసలు అదే అంటుంది. అలాంటి ఇజ్రాయేలీలే అప్పుడు కూడా ఉన్నారనమాట. లేచిన దగ్గర నుంచి ఏమని చెప్తారు? మేము అబ్రహాము సంతానం అని మాట్లాడతారు. కానీ వాళ్ళ విశ్వాసము అబ్రహాము విశ్వాసంలా ఉండదు. అబ్రహాము ఎంతగా దేవుణ్ణి విశ్వసించాడు. ఒక రాత్రిపూట ఎప్పుడైనా దేవుడు మాట్లాడితే అప్పట్లో రాయటాలు కానీ, లేకపోతే రికార్డ్ చేసుకోవటం కానీ, లేకపోతే వాటిని పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు తిరిగి చెప్పటం లాంటి వాళ్ళు కానీ, సపోర్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? సబార్డినేట్స్ కానీ వాళ్ళు ఎవరైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రాత్రిపూట దేవుడు మాట్లాడితే ఇంకా నిద్రపోయేవాడు కాదంట అబ్రహాం. ఆ మాటలు నేను ఎక్కడ మర్చిపోతానోనని ఆ మాటలను మననం చేసుకుంటా రాత్రంతా నిద్రపోకుండా జ్ఞాపకం ఉంచుకొని ఉదయాన్నే లేచి త్వరపడి లేచి వెళ్ళి దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేసేవాడంట. అంత తృష్ణ కాంక్ష చూపించేవాడు దేవుడు అంటే. ఇవాళ మనం ఏంటి? సరే, బై బర్త్ ఇజ్రాయిలీస్ గా ఉన్న వాళ్ళు, యూదులైన వాళ్ళు, అబ్రహాము సంతానంగా ఉన్నవారు సరే అలా ప్రవర్తిస్తున్నారు. అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు. కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ యూదులు అలాగే చేశారు. ఇప్పుడున్న యూదులు అలాగే చేశారు. అంటే ఐగుప్తు నుంచి దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు అలాగే ప్రవర్తించారు. ఇప్పుడు కొంతమంది ఇజ్రాయేలీలు అలాగే ప్రవర్తిస్తున్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. మనం కూడా అబ్రహాము సంతానం కింద దేవుడు లెక్క కట్టాడు కదా. విశ్వసించిన జక్కయ్యతో ఏమని చెప్పారు దేవుడు?
ఇతను కూడా ఇక నుంచి అబ్రహాము సంతానమే అని చెప్తూ వచ్చాడు కదా. సో ఆ లెక్కన ఎవరైతే తిరిగి మరలా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని తిరిగి జన్మించిన వాళ్ళమైన మనమందరం కూడా అబ్రహాం సంతానం కిందకే వస్తాం కదా. మనలో ఎంతమందికి అట్టి అబ్రహాము కలిగిన విశ్వాసం మనలో ఉంటుంది? అంతటి విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతున్నామా? అబ్రహాములా కాదు. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు చేస్తున్న కార్యాలన్నిటిని చూస్తున్నా సరే నమ్మే మనసు మనకు కలుగుంటున్నామా? ఇన్ని అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడైనా శ్రమ కలగగానే వెంటనే దేవుడే గుర్తొస్తున్నాడా? లేకపోతే ఇంకా ఈ దేవుడు నాకు ఇలాంటి శ్రమలు ఇచ్చాడని అక్కడి ఇశ్రాయేలీల్లాగా అప్పటి ఇశ్రాయేలీల్లాగా సనగటం, గొనగటం ఇవన్నీ మరలా చేస్తూనే ఉన్నామా? సరే దేవుడు నది దాటి వాళ్ళు రెడ్ సీని దాటేశారు, వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు అయ్యాయి. అక్కడ వాటర్ దొరకలేదంట. అదిగో అక్కడ మరలా మొదలుపెట్టారు. మోషే మీద కోప్పడటం, మోషే మీద ఆయాసపడటం. అలా చాలా చోట్ల దేవునికి వ్యతిరేకంగా సనగటం ప్రారంభించారు. నువ్వు ఇక్కడి వరకు మమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు? ఈ అరణ్యంలో మా ప్రాణాలు ఈ అరణ్యంలో విడిచేయడానికా? ఇదేదో అక్కడే ఉంటే బాగుండేది కదా, ఇక్కడ దాకా ఎందుకు రావటం మేము? అలా చేస్తూ వచ్చారు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినప్పటికీ వాళ్ళ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారండి. దాస్య జీవితంలో వాళ్ళు దాసులుగా ఉన్నప్పుడు ఎట్లాంటి వాటన్నిటిని వాళ్ళకి కలిగిన ఒక మియర్ హ్యాపీనెసెస్ ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. గాని దేవుడు ఎంత గొప్ప సంతోషాలని వాళ్ళ కోసం సిద్ధపరిచి ఉంచాడు, వాళ్ళ కోసం ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారో వాళ్ళు వాటిని బేరేజ్ వేసుకోలేకపోయారు. ఒకప్పుడు వాళ్ళని చూస్తేనే అసహ్యించుకునే ఐగుప్తీయులు వాళ్ళు వెళ్ళిపోయే టైం అప్పుడు ఆగండి మాకు వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నిటిని వాళ్ళకి పిలిచి మరీ ఇచ్చారంట. వీళ్ళు ఏదడిగితే అది ఇచ్చారంట. ఇన్నాళ్ళు వాళ్ళని చూస్తే వీళ్ళు వణికిపోయేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళని చూస్తే వాళ్ళు వణికే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చినా గాని అవేం కనిపించట్లా. అదిగో మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కీరకాయల్ని వాటన్నిటిని తింటూ వచ్చాం, అవన్నీ ఇప్పుడు లేవు. ఏదో ఈ మన్నా ఒకటి తింటున్నాం, అప్పుడప్పుడు ఆ పూరేడు పిట్లేవో వస్తున్నాయి. చాలా మంది విశ్వాసులు కూడా ఇలాగే ఉన్నారు. దేవుడు నిన్ను ఒక పరిస్థితి నుంచి, వాళ్ళు ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? కనీసం సరైన ఫుడ్ లేదు, సరైన నరిష్మెంట్ లేదు, సరైన లైఫ్ లేదు వాళ్ళకి. అలాంటి దాసులుగా ఉన్న వాళ్ళ లైఫ్ నుంచి దేవుడు వాళ్ళని చక్కగా తీసుకుని వచ్చి, మీరు కష్టపడకుండా ఉండండి రా బాబు, మీరు నడుస్తూ వెళ్తూ ఉండండి, మీకు పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా నేను తోడుంటాను, మీకు కష్టపడకుండా మీకు ఫుడ్ ఇస్తాను, మీరు ఏమి కష్టపడొద్దు, మీరు చక్కగా నడుస్తూ వెళ్ళండి చాలు, మీరు నా మాట వినండి చాలు, మోషే మాట వినండి చాలు అని చెప్తూ వస్తుంటే వాళ్ళకి అది వెక్కసంగా అనిపించింది. ఆ ఐగుప్తు జీవితమే బాగుందంట. కొంతమంది విశ్వాసులు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదా, ఏంటో దేవుడు నమ్ముకోక ముందే బాగుంది, ఇప్పుడు ఇంకా అన్ని శ్రమల్లాగే అనిపిస్తుంది, అప్పుడే కాస్త రిలీఫ్ గా అనిపించింది నాకు ఎందుకు, ఇప్పటికంటే అప్పుడే బాగుంది అంటూ ఉంటారు. అలాంటి విశ్వాసులుగా మనం ఉండద్దు. జాగ్రత్త. వాళ్ళందరూ ఏమని ప్రమాణంతో బయలుదేరారు? కనాను దేశం వెళ్ళాలని బయలుదేరారు. కానీ వెళ్ళగలిగారా? చాలా మంది వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టే అరణ్యములో వారి శల్యములు రాలిపోయాను అని రాయబడింది. దేన్ని బట్టి? అవిశ్వాసాన్ని బట్టి. వాళ్ళు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ అవన్నీ లెక్కలో లేవు. కానీ ఎంతసేపటికి అవిశ్వాసం. ఈ కార్యం చేసిన దేవుడు ఈ కార్యం చేస్తాడు అన్న విశ్వాసం మీరు కనపరచకపోతే దేవుడు ఏమని కార్యం చేయాలి మీ జీవితంలో? నిరీక్షణ, విశ్వాసాలే కదా ఈ భక్తికి పునాదులు. అవే లేకపోతే మీరు దేవుడి నుంచి ఎలా లబ్ధి పొందుకుంటారు? దేవుడు చేసే కార్యాలను ఎలా పొందుకోగలుగుతారు? దేవుడు అనుగ్రహించే మహిమ రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటారు? మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది కదా, మీరు నిరీక్షించే వారుగా ఉండాలి, ఉన్నవి లేనట్లుగా చూడటమే కదా నిరీక్షణ అంటే. అట్లాంటి నిరీక్షణని, విశ్వాసాన్ని కనపరచకపోతే ఎప్పటికీ దేవుడు చేసే కార్యాలను అర్థం చేసుకుంటారు? ఎప్పటికీ దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని పొందుకుంటారు? ఆ విశ్వాసం లేకపోవటం వల్లే
ఆ నిరీక్షణ లేకపోవటం వల్లే వాళ్ళ వాళ్ళ శల్యాలన్నీ అరణ్యంలో రాలిపోయింది. కనాను దేశం చూద్దామని బయలుదేరారే కానీ అక్కడ దాకా వెళ్ళలేకపోయారు వాళ్ళు. మన జీవితంలో కూడా అంతే. మనం అవిశ్వాసాన్ని కనపరిచే కొంది దేవుడు మన కార్యాన్ని ఆలస్యం చేస్తూ వస్తాడు. అప్పటికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తూనే వచ్చారు. నిజానికి 40 days లో వెళ్ళిపోవాల్సింది 40 years ఎందుకు చేశాడంటే దేవుడు వీళ్ళ అవిశ్వాసాన్ని బట్టి వీళ్ళు ఎక్కడైనా నా మాట వింటారేమోనని ఆశపడ్డాడు దేవుడు. లేదు, ఎంతకీ వాళ్ళు మారట్లేదు. మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మన కార్యాలు ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడో మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం, లేకపోతే ప్రవర్తిస్తున్నాం. ఇంకా సరి చేసుకుంటారు, ఇంకా సరి చేసుకుంటుంది, ఇంకా సరి చేసుకుంటాడు, ఇంకా అవకాశం ఇద్దామని దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటున్నాడు. కానీ మనం మాత్రం సరి చేసుకోవట్లేదు. నాకు ఆ కార్యం జరగట్లేదు అన్న ఆలోచన అయితే ఉంది, కానీ ఎందుకు జరగట్లేదు, నాలో ఇంకెక్కడైనా లోపం ఉందా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని బేరేజ్ వేసుకొని మన అవిశ్వాసాన్ని తీసేసుకొని విశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉండట్లేదు. మనం అలా కనపరిచేవారుగా ఉంటే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మనం చూసినట్లయితే ఒక దెయ్యం పట్టిన కుర్రవాడిని తీసుకొని వస్తారు యేసుక్రీస్తు దగ్గరికి. వాళ్ళ తండ్రి గారు కూడా వస్తాడు ఆ బాబుతో పాటు. వీడు చిన్నప్పటి నుంచే ఇట్లాగే అండి, అగ్నిలోను నీళ్ళల్లోనూ పడుతున్నాడు, ఈ దెయ్యం పట్టి ఇట్లాగే ఉంటున్నాడు అని అన్నప్పుడు, నేను చాలా చోట్లకి తిప్పి చూశానయ్యా, నా వల్ల కాలేదు, ఎక్కడ అతను స్వస్థత పడలేకపోతున్నాడు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటంటే, నమ్ము, నువ్వు నమ్మినట్లయితే నువ్వు కార్యాన్ని చూస్తావు, నువ్వు విశ్వసించు అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను నమ్ముతానండి అని అబద్ధం ఆడటమో, లేకపోతే మొహం మీద ఒక మాట, సరే ఏదో ఒక మాట అనాలి కాబట్టి నేను నమ్ముతున్నానండి, కార్యం చేయండి అన్న మాట అనలేదు ఆయన. అక్కడ ఏం చెప్పాడంటే, లేదండి నాకు నమ్మాలనే ఉంది, కానీ ఇన్నిటిని చూసిన తర్వాత నాలో అవిశ్వాసమే కలుగుతుందయ్యా, ఆ అవిశ్వాసాన్ని తీసేసి నువ్వే కార్యం చేయయ్యా అని చెప్పి ఆయన దేవుని బ్రతిమాలినప్పుడు దేవుడు నిజంగానే అతని యొక్క అవిశ్వాసాన్ని తీసివేసి తన కుమారుడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. మనం కూడా అంతే. కొన్ని లాంగ్ రన్ ప్రేయర్స్ ఉంటాయి మనకి, చాలా సంవత్సరాల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాం, కానీ ఆ విషయం నెరవేరదు. ఆ అంశం దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో అది నెరవేరదు. అప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నాలో అవిశ్వాసం ఉంది, ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా జరగట్లేదు అని ఒక అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని, ఆ అవిశ్వాసాన్ని తీసివేసి దయచేసి నా పట్ల కార్యం చేయమని ఎలా అయితే ఆ కుమారుడి యొక్క తండ్రి ఒప్పుకున్నాడో, మనం కూడా అట్లా ఒప్పుకొని ఆ అవిశ్వాసాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు ఆ పని మన పట్ల, ఆ కార్యాన్ని మన పట్ల చేసేవాడై ఉంటాడు. అట్టి విశ్వాసాన్ని మనం కనపరచాలి. సరే, అబ్రహం అంత గొప్ప విశ్వాసాన్ని కనపరచట్లేదు మనం. కనీసం మనం చేయగలిగిన పని ఏంటి? నాలో అవిశ్వాసం ఉంది, అది తీసివేసి నా పట్ల కార్యం చేయమనైనా అడగచ్చు కదా. అది కూడా చేయలేకపోతే దేవుడు ఎలా కార్యం చేయాలి మన పట్ల? మనకి అన్యజనులకి తేడా ఏంటి? కాబట్టి అలాంటి అవిశ్వాసం ఏదన్నా మనలో ఉంటే దాన్ని తీసేసుకునే వారుగా ఉందాం. మూడోదిగా చూసినట్లయితే తోమా కలిగి ఉన్న విశ్వాసం. తోమా కలిగి ఉన్న విశ్వాసం అంటే మొదటి వారు ఎవరు అనుకున్నాం మనం? అబ్రహాము విశ్వాసం. రెండో టైప్ ఏమనుకున్నాం? ఇజ్రాయేలీలు విశ్వాసం. మూడవది తోమా విశ్వాసం. తోమా విశ్వాసం ఎక్కడ చూపించాడండి? అవిశ్వాసమే కదా ఆయన కూడా చూపించింది అన్నట్లయితే, నేను ఫస్ట్ లో చెప్పినట్లుగా, ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, తోమా నిజంగానే ఇందాక చెప్పబడినట్లుగా ఆ కుమారుడి తండ్రి ఎట్లా అయితే, దెయ్యం పట్టిన వాని కుమారుడి తండ్రి ఎట్లా అయితే ఒప్పుకున్నాడో, తోమా కూడా అక్కడ దేవుని ముందు అబద్ధం ఆడలేదు. అదిగో యేసే ప్రత్యక్షమయ్యాడంట అంటే అవునా అని కామ్గా కూర్చోలేదు. లేదు నేను ఇలా అయితేనే నమ్ముతాను అని ఒప్పుకున్నాడు. తర్వాత యేసే ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆయన ముందు కూడా బొంకలేదు. నేను అట్లా ఉండను, నేను మంచిగా ఉంటాను, అట్లా చేస్తాను, ఎట్లా చేస్తాను, సరే నేను నమ్ముతున్నాను అని నటించలేదు. వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే దాన్ని ఒప్పుకొని నిజంగానే ఇదిగో నా గాయాల్లో వేలు పెట్టి అనగానే అప్పుడు తను చేసిన తప్పుకి తను పశ్చాత్తాపడి తిరిగి మరి ఎన్నడూ అట్టి కార్యాలను చేయలేదు, అట్టి అవిశ్వాసాన్ని కనపరచలేదు.
తర్వాత తను స్థిరచిత్తుడై స్థిరమైన విశ్వాసం కలిగి తనకున్న ఆ పాత అవిశ్వాసం అనే జాడ్యాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఇక్కడ పరిచర్యను ప్రారంభించి ఇక్కడ వాక్య విత్తనాన్ని నాటి అనేకులకి దేవుని గురించి ప్రకటించి అనేక చోట్ల దేవుని వాక్యం ప్రకటించడమే కాదు అనేక చోట్ల సవాళ్లు కూడా ఎదుర్కొన్నాడు ఆయన. ఆయన కొన్ని చేసిన దేవుని నామంలో కొన్ని చేసిన అద్భుతాలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు. ఏంటంటే నిజంగా నీ దేవుడు అయినట్లయితే గనక ఇట్లా నీళ్ళల్లోకి దిగుదాం మనం అందరం. ఎట్లా అయితే ఏలియా బయలు ప్రవక్తలు కలిసి ఒక ఛాలెంజ్ వేసుకున్నారో తోమాతో కూడా అలా ఛాలెంజ్ వేశారంట ఆ కాలంలో ఉన్న అన్యజనులు. వాళ్ళు ఏంటంటే నీళ్ళల్లోకి దిగి వాటర్ ఇలా తీద్దాము, ఇట్లా దోశతో తీసినప్పుడు అక్కడ దోశలాగా పడుతుంది కదా, ఆ దోశలు అలాగే ఉండిపోతుందో వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు. దోశలు వాటర్లోంచి ఇలా దోశలు తీయగానే దోశలు అలాగే ఉంటుందా? పోతుంది కదా, వెంటనే వేరే వాటర్ వచ్చేసి ఆక్యుపై చేసేస్తుంది కదా ఆ ప్లేస్ ని. కానీ ఆ దోశలు అలాగే ఉండాలి. అలా ఉంటే నీ దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముతాం అన్నారు. సరేనని చెప్పి ఇద్దరు దిగారంటారు. తోమా గారు అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నవారు. వాళ్ళు ముందు తీశారంట, కలిసిపోయింది. తర్వాత ఆయన ప్రార్థన చేసి దోశలు ఇలా తీసినప్పుడు ఆ దోశలు అలాగే ముద్రపడి అలాగే ఉందంట ఆ గుంట వాటర్ లో. అలా చాలా చోట్ల దేవుని గురించి ఛాలెంజెస్ ఎదుర్కొని చాలా వాటన్నిటిని చేస్తూ వచ్చాడు. ఆల్రెడీ కొద్దో గొప్ప దేవుని గురించి తెలిసిన వారికి చెప్పటం కొంతవరకు పర్లేదు, కానీ అసలు ఈ దేవుడు అనేవాడే లేడు మా దేశంలో, ఈ దేవుని ప్రస్తావనే లేదు అన్న చోట దేవుని వాక్య విత్తడం చాలా కష్టమైన విషయం. కానీ ఆయన ఛేదించి దాన్ని చాలా చోట్ల దేవుని గురించి ప్రకటన చేస్తూ వచ్చాడు. ఆఖరికి దేవుని కొరకు హతసాక్షిగా అయి చనిపోయినట్లుగా చూస్తున్నాడు. మనలో చాలా మంది విశ్వాసులు ఇలాంటి వాళ్ళమే మనందరం కదా. ఒకప్పుడు దేవుని నమ్మటానికి సందేహించిన వాళ్ళమే. ఏది ఆల్రెడీ చాలా మంది ఇదిగో మా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేశాడు అని చెప్తే సరేలే అని తీసి పడేసి, తర్వాత నిజంగానే ఈ దేవుడు ఏదో గొప్పగా ఉన్నాడే అని ఆయన రుచి చూచి తెలుసుకొని మరలా దేవుని దగ్గరికి వచ్చిన వారిని జాగ్రత్త, మరలా తిరిగి వెనక్కి వెళ్లే ఆలోచన మాత్రం చేయొద్దు. ఆయన అంతకుముందు దేవుని చేసిన అద్భుతాలను చూశాడు, కానీ పునరుద్ధానాన్ని ఆయన అనుమానించాడు. కానీ తన అనుమానాన్ని నివృత్తి చేసుకొని ఇంకెన్నడూ ఆ అనుమానం వైపు కానీ అవిశ్వాసం వైపు కానీ తిరిగి వెళ్ళలేదు. మనం కూడా అలాంటి విశ్వాసులుగా ఉండాలి. అబ్రహాం అంత విశ్వాసం మనం కనపరచవలేము. అలా అని ఇశ్రాయేలీలాగా అవిశ్వాసం కనపరిచేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి తోమాలాగా అప్పుడప్పుడు లాంగ్ రన్ లో ఏదైనా సమస్యలు కలిగినప్పుడు అనుమానం వచ్చిన వెంటనే తోమాని జ్ఞాపకం చేసుకొని లేదు ఒకప్పుడైతే అనుమానించాను, కానీ ఈ దేవుడు మరలా నేను అనుమానించకూడదు. ఒకప్పుడు దేవుడు నా పట్ల చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు అట్లాంటి అనుమానాలు అవిశ్వాసం వస్తున్నప్పుడు దేవా నా అవిశ్వాసాన్ని తీసివేయి, నా పట్ల కార్యం చేయమని ప్రార్థన చేసి తిరిగి మరలా అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉందాం. అందుకే తోమా వలె ఉండుడి అని చెప్పింది నేను స్టార్టింగ్ లో. ఆయన ఒక్కసారి అనుమానించి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకొని తిరిగి మరలా వెనక్కి తిరిగి చూడకుండా దేవుని వైపు సూటిగా చూస్తూ సాగిపోయాడు. మనం కూడా ఒకసారి అంతకుముందు అనుమానించాం, దేవుడు నమ్ముకున్న కొత్తలో, అంటే నమ్ముకోవడానికి వచ్చినప్పుడు నిజంగానే ఈ దేవుడు నమ్మదగిన వాడేనా, రిలయబుల్ పర్సనేనా, రిలయబుల్ గాడేనా అనుకుంటూ మరలా తిరిగి వెనక్కి వెళ్లే ఆలోచన మనం చేయకూడదు. అలా చేయకుండా దేవుని వైపు సూటిగా చూద్దాం, దేవుని పక్షంగా నిలిచేవారిగా ఉందాం, అనేకుల్ని బలపరుద్దాం, విశ్వాసము కనపరుస్తూ దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకునే వారుగా ఉందాం. ఈ చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడ యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మేము తోమా గురించి చూస్తూ వచ్చాం ప్రభువా. నిజమే, ఆయన అవిశ్వాసాన్ని చూపించిన మాట వాస్తవమే, కానీ ప్రభువా అవిశ్వాసాన్ని నివృత్తి చేసుకొని, తన అనుమానాన్ని నివృత్తి చేసుకొని, అవిశ్వాసాన్ని తీసివేసుకొని నీ వైపు చూసి సదా నీతో నడిచేవాడుగా ఉన్నట్లుగా మేము కూడా మాలో ఉన్న అవిశ్వాసాన్ని, అనుమానాలని, వాటన్నిటిని పక్కన పెట్టి నీవు సర్వశక్తివంతుడు అని నమ్మి, మా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు అని నమ్మి ప్రభువా, ప్రతి సమస్యకు నాయన జవాబు ప్రార్థనని గ్రహించి
నాయన నీ సన్నిధిలో ప్రభువా నాయన ప్రార్థన చేస్తూ మాకున్న సమస్యలన్నిటికీ జవాబు పొందుకుని వాటన్నిటి నుంచి విడిపించబడి నీ సన్నిధిలో సాక్షులుగా నిలిచి జీవించటకు శక్తినిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.